2025 సంవత్సరం నైనా ప్రభువా కాచి కాపాడి మా అందరికీ నైనా ప్రభువా మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి నీ కృపనిచ్చావు నాయన. అయ్యా ప్రభువా, నిత్యముగా నీ కృప ద్వారా నీ కనికరము ద్వారా మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టావు. అందరి బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ 2026 సంవత్సరం అందరికీ కూడా ప్రభువా అయ్యా ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైన మేలుకరమైన సంవత్సరంగా మీరు మార్చమని అడుగుతున్నాము. అయ్యా ఈ కేక్ కట్ చేస్తుండగా ప్రభువా ఆ కేక్ ఎంత మధురముగా ఉంటుందో మా అందరి జీవితాలలో కూడా ప్రభువా నీ యొక్క నైనా మధురమైన అయ్యా నీ ఆశీర్వాదాల చేత ప్రతి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాము తండ్రి. నీ మేలు చేత నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. పాట అంటే పాడండి పాట. ఇందులోనే ఉన్నాడు. లానే కట్ లాంట ముందు లాండ కావాలండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అంగళార్పులు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగళార్పులు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాతి రాజు దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. మంచిది, సంతోషం. ఈ కేక్ ఎంత మధురంగా ఉందో తీపిగా ఉందో ఈ నూతన సంవత్సరం మన కుటుంబాల్లో కూడా దేవుడటువంటి మధురమైనటువంటి సంఘటనలు శుభకార్యాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ప్రైజ్ హల్లెలూయా. అందరికీ హ్యాపీయేనా? అయితే ఒక చిన్న వర్తమానం, ఇది మళ్ళీ వాక్యం ఏంటనుకుంటారా? చిన్నదే, చిన్న వాక్యం చదువుకుందాం, చదువుకుని మనం ముగించుకుందాం. ప్రైజ్ హల్లెలూయా. కీర్తనలు 65వ అధ్యాయము, కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. కీర్తనలు 65వ అధ్యాయము. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ప్రైజ్ హల్లెలూయా. మహాగణుడ, మహోన్నతుడా, బలవంతుడ, పరిశుద్ధుడా, రక్షకుడి మోచకుడి శ్రేణికరమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగినటువంటి ఈ వాచన సర్వీస్ను బట్టి ఎస్ఎంకి మహిమ చెల్లిస్తున్నాం. ప్రభా మరొకసారి 2026
మరి సంవత్సరంలో ప్రవేశించడానికి తండ్రి నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల మీద జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవా మరొక సంవత్సరాన్ని ఒక దయాకిరీటంగా మాకు ఇచ్చారు. అందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కూడా వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. నీ మేలు చేత నింపి బలపరచమని అడుగుచున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చిత్తం జరిగే విధంగా వేస్తున్నాము, మహిమపరచబడే విధంగా మాతో మా అందరితో మీరు మాట్లాడేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి పొందుకుని మా పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యంలో సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక రైతు వ్యవసాయం చేసేటప్పుడు ఆ భూమి సారము కలిగినదో లేదో కొంతమంది రైతులు ఏం చేస్తారంటే సైంటిస్టుల చేత కావచ్చు, అయితే డాక్టర్ కొంతమంది ఆ భూమి పరీక్షలు చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళతో పరీక్షలు చేసి ఏం పంట వేస్తే బాగా పండుతుందో ఆ విత్తనాలు ఆ భూమిలో వేస్తారు. ఎందుకు? మంచి పంట రావాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన జీవితాలు కూడా బీడుబారినటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాలు బహుశా 2020 సంవత్సరంలో ఒకవేళ ఉండొచ్చేమో. దేవుడు చెప్తున్నాడు కదా ఈ రాత్రికాల సమయంలో మనకి ఆయన జాడలు మనకి సారాన్ని వెదజల్లుతాయి, పుష్టిని, బలాన్ని లేదా సంతృప్తిని కలుగజేస్తాయి, లాభాన్ని కలుగజేస్తాయని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో 2020 సంవత్సరాల్లో మనం కొన్ని వ్యాధులను బట్టి కావచ్చు, శ్రమలను బట్టి కావచ్చు, బాధలను బట్టి కావచ్చు, ఒకవేళ కృంగిన పరిస్థితుల్లో ఉంటే దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో నూతన ఫలాన్ని మీకు అనుగ్రహించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? పాతవి గతించెను, సమస్తమును నూతనమాయను లేదా కొత్తవాయన అంటున్నాడు కదా. గడిచిన సంవత్సరంలో ఒకవేళ తెలుసో తెలియకో చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యేసయ్య ఏం చేస్తున్నాడంట? కొట్టివేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం ఎవరి దగ్గరన్నా అనుకోకుండా ఏదన్నా కొన్ని డబ్బులు వాడుకున్నాం అనుకోండి, కొత్త సంవత్సరం వెళ్ళే కొంతమంది ఏం చేస్తారు, ఈ డబ్బులు